లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా బీహార్లో 8.97 లక్షల ఓట్లు నోటాకు పడ్డాయని తెలిపింది. అయితే యూపీలో 6.34 లక్షలు, మధ్యప్రదేశ్లో 5.32 లక్షల ఓట్లు, పశ్చిమ బెంగాల్లో 5.22 లక్షలు, తమిళనాడులో 4.61 లక్షలు, గుజరాత్లో 4.49 లక్షలు, మహారాష్ట్రలో 4.12, ఏపీలో 3.98 లక్షలు, ఒడిశాలో 3.24 లక్షల మంది ఓటర్లు నోటాకు వేశారు. అయితే 2019 ఎన్నికల్లో 65.22 లక్షలు ఓట్లు పడగా ఈసారి ఆ సంఖ్య 2 లక్షలకు తగ్గింది. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఈసీ వెల్లడించింది. అయితే అత్యధికంగా బీహార్లో 8.97 లక్షల ఓట్లు నోటాకు పడ్డాయని తెలిపింది. ఇక యూపీలో 6.34 లక్షలు, మధ్యప్రదేశ్లో 5.32 లక్షల ఓట్లు, పశ్చిమ బెంగాల్లో 5.22 లక్షలు, తమిళనాడులో 4.61 లక్షలు అండ్ గుజరాత్లో 4.49 లక్షలు, మహారాష్ట్రలో 4.12, ఏపీలో 3.98 లక్షలు, ఒడిశాలో 3.24 లక్షల మంది ఓటర్లు నోటాకు వేశారు. అయితే 2019 ఎన్నికల్లో 65.22 లక్షలు ఓట్లు పడ్డగా ఈసారి ఆ సంఖ్య 2 లక్షలకు తగ్గింది. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక అందరూ ఊహించినట్లుగానే కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక మొత్తానికి ఈ ఎలక్షన్ లో నువ్వు అన్నట్టుగా ప్రచారాలు మొత్తంగా దూసుకుపోయిన పరిస్థితి. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా నోటాకి పోయిన గురించి చాలా వరకు చర్చగా కొనసాగుతుంది. మొత్తంగా ఓట్ల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్న పరిస్థితి. ఈ నోటాకు ఇన్ని ఓట్లు ఎలా పడ్డాయని ఏకంగా నోటాకు దేశవ్యాప్తంగా 63,72,223 ఓట్లు పోలైనట్టుగా కూడా ఈసీ వెల్లడించింది. మరి అత్యధికంగా ఈ నోటాకు బీహార్ లో 8.90 లక్షల ఓట్లు పడ్డాయి. ఇక అలాగే యూపీలో కూడా 6,34,000 ఓట్లు కూడా పడ్డాయి. ఇక మధ్యప్రదేశ్ లో 5,32,000 మొత్తం కూడా. ఇది పశ్చిమ బెంగాల్ లో 5.22 లక్షలు, తమిళనాడులో 4,60,60,000 అని చెప్పొచ్చు. గుజరాత్ లో 4.49, మహారాష్ట్రలో 4.12, ఇక ఏపీలో 3.98, అలాగే ఒడిశాలో 3.24 అన్నట్టుగా మొత్తం ఈ ఎన్నికల్లో నోటాకు ఓట్పడ్డాయి. అయితే గత 2019 ఎన్నికల్లో 65.2 లక్షలు నోట్లకు ఓటేగా తెలిసింది. సో ఇప్పుడున్న నేపథ్యంలో ఇంత ప్రాబల్యం ఉన్నా, ఇంత ప్రచారం చేసినా ఎలక్షన్ కమిషన్, సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు ఒకవైపు ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటు యొక్క విశిష్టత గురించి ఎంత ప్రచారం చేసినా కూడా మరి ప్రజలు మాత్రం ఓటు వినియోగించుకున్నారు, పోలింగ్ బూత్ వరకు రాగలిగారు. కానీ నోటాకు ఓటు వేయడం అనేది పెద్ద చర్చగా మారింది. ఎందుకు వాళ్ళు నోటాకు చేశారు, కారణాలు ఏంటి, మరి వ్యవస్థలు ప్రజాస్వామ్యం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలు వాళ్ళకి నచ్చకనా, లేక అభ్యర్థి నచ్చకనా, లేక పార్టీల వైఖరి నచ్చకనా, మొత్తానికైతే ఓటర్ విహాదం కోసము ఏదైతే చైతన్యమైనటువంటి యాత్రలు చేశారో చాలా వరకు ఓటర్ చైతన్యవంతంగా పోలింగ్ బూత్ వరకు రాగలిగారు. కానీ తన మనసు మార్చుకొని నోటాకు వేయడం అనేది పెద్ద చర్చగా మారింది. మరి దీనిపైన ఈసీ అయితే నిర్వహించిన ఈ అంకెలు చూస్తుంటే మాత్రం చాలా విస్మయానికి గురి చేసినట్టు విషయం అని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన ఇక మరి నోటా గురించి ఇక రాజకీయ విశ్లేషకులు కావచ్చు చాలా వరకు పెద్ద ఎత్తున చర్చలు వస్తున్నాయి. మరి ఇప్పుడున్న ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు నడుస్తున్న వ్యవస్థను ప్రజలు చాలా వరకు కూడా తిరస్కరిస్తున్నారు. వీళ్ళకి నోటా ద్వారా బుద్ధి చెప్పాలి అనేటట్టుగా ఒక మెసేజ్ ఇద్దామని ఈ దారిని ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.